5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకుందాం. యాకోబుకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ఆమేన్. దేవుని యొక్క వాక్యం దీవించును గాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏలియా మనలాంటి ఒక మనుషుడే. అయితే అతడు ప్రార్థన చేసినప్పుడంట 3.5 సంవత్సరం వరకు వర్షం పడలేదంట. అయితే అతడు మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షం పడ్డది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఈ వాక్యాన్ని మనము మంచిగా అర్థం చేసుకోవాలంటే పాత నిబంధన గ్రంథంలోని 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయం నుంచి 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయం వరకు మనం చదువుకుంటా పోతే ఏలియా గురించి చాలా బాగా అక్కడ వివరంగా రాయబడినట్టు మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ ప్రార్థన ఇంగ్లీష్లో ఏమంటారండి? ప్రేయర్ అంటారు కదా. ప్రేయర్ అనేటువంటి పదము గ్రీకు పదంలో ఉన్నటువంటి ప్రెకేరియా అనేటువంటి ఒక పదం నుంచి అది వచ్చిందనమాట. ఈ ప్రెకేరియా ప్రేయర్ అనేది రెండు సిమిలర్, ఒకటి కాదు, కాకపోతే ఒకలాంటి మీనింగ్ ఇస్తాయన్నమాట. ఈ ప్రెకేరియా అనేటువంటి పదానికి ఉన్నటువంటి మీనింగ్ ఏంటి అంటే, ఒక వ్యక్తికి ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఒక ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదంలో ఆ మనిషి అతనికి ఉన్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని చేసి ఆ సమస్యను తీర్చలేని పరిస్థితిలో చిట్ట చివరిగా చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రెకేరియా అని చెప్పేసి అంటారు. అయితే ప్రార్థన అనేది మాత్రం మనం అనుదినం చేయాల్సింది. ప్రెకేరియా అనేది మనకు ఇటువంటి అవకాశం లేనటువంటి సమయంలో చేసేటటువంటి పని. అయితే మనలో చాలా మంది కూడా మనం అనుదినము ప్రార్థన చేయక మనం కేవలం ప్రెకేరియాకు మాత్రమే పరిమితమై ఉన్నాము. కేవలం ఏదైనా మనకు ఒక సమస్య వస్తుంది, ఆ సమస్య వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి జ్ఞానం ద్వారా దాన్ని మనం సాల్వ్ చేయాలని చెప్పేసి అనుకుంటాము. మన జ్ఞానాన్ని ఉపయోగిస్తాం, అది జరగదు. మనకు ఉన్నటువంటి ధనాన్ని ఉపయోగించాలనుకుంటాం, అది జరగదు. మనకున్నటువంటి స్నేహితులు, మనకున్నటువంటి బంధుబలము అందరినీ ఉపయోగించి మనం ఏమనుకుంటాం, ఆ యొక్క సమస్యను సాల్వ్ చేద్దాం అనుకుంటాం. అయితే ఆ సమస్య సాల్వ్ కాదు. ఇంకా చివరిగా నాకు ఏ దిక్కు లేదు ప్రభువా, మీరే నాకు సహాయం చేయండి అని చెప్పేసి దేవుని దగ్గరికి వస్తాం. అయితే మరి ముందు మనము ప్రార్థనల ద్వారా దేవుని దగ్గరికి రాము, కానీ మనం ఏంటంటే ప్రెకేరియా ఆ యొక్క స్టెప్ దగ్గరనే మనం ఉండిపోయిన వారుగా ఉన్నాం. ఇజ్రాయేలు ఆ యొక్క ప్రాంతంలో 2 ప్రాంతాలు ఉన్నాయి, ఒకటి యూదయ, ఇంకోటి ఇజ్రాయేలు అనేటువంటి ప్రాంతం. ఈ యూదయ అనేటువంటి ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలిస్తా ఉన్నాడు. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆ రాజు పేరంట ఆసా అనేటువంటి రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన పరిపాలిస్తూ 38 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత 38వ సంవత్సరంలో ఈ యొక్క ఇశ్రాయేలు అనే ప్రాంతానికి ఒక కొత్తగా రాజు పరిపాలించడం ప్రారంభిస్తాడు. ఆ యొక్క రాజు 22 సంవత్సరాల పాటు పరిపాలిస్తాడు. ఆ రాజు పేరు ఏంటంటే ఆహాబు అనేటువంటి రాజు ఆ ఇశ్రాయేలు ప్రాంతాన్ని పరిపాలించడం ప్రారంభించి 22 సంవత్సరాల వరకు పరిపాలిస్తాడు. అయితే ఈ ఆహాబు అనేటువంటి రాజు వారికి ఉన్నటువంటి పితరులైనటువంటి ఇశ్రాయేలు రాజులు ఉంటారు కదా, వారందరూ చేసినటువంటి పాపాల కంటే మరీ ఎక్కువగా పాపాలు, వారి పితరులు చేసినటువంటి చెడుతనం కంటే మరీ ఎక్కువగా చెడుతనం చేస్తూ ఉంటాడట. ఈ యొక్క ఆహాబు అనేటువంటి రాజు ఒక అమ్మాయిని పెళ్లి చేస్తున్నాడు. ఆమె ఒక రాజు యొక్క కుమార్తె, ఆమె పేరు యెజబేలు. ఈ యెజబేలు ఆహాబు కలిసి వీళ్ళిద్దరూ అనేక రకంగా దేవునికి వ్యతిరేకంగా అనేక చెడుతనాన్ని చేసుకుంటూ వెళ్తూ యెహోవా దృష్టికి కోపాన్ని తీసుకొని వస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా ఆహాబు చేసినటువంటి చెడు కార్యాలను బట్టి యెహోవాకు కోపం వచ్చిన ఆ సమయంలో ఈ ఇష్బియుడైనటువంటి ఏలియా అనేటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క ఆహాబు దగ్గరికి నడిపించబడతాడు. ఫస్ట్ ఏలియా అంటే మీనింగ్ ఏంటి అని మనం ఆలోచించినట్టయితే, ఏలియా అంటే యెహోవాయే నా దేవుడు. ఏమండి? యెహోవాయే మా దేవుడు అన్నమాట. ఏలియా అనే మాటకు యెహోవాయే మా దేవుడు అని చెప్పేసి రాయబడి ఉన్నది. అయితే ఏలియా ఆహాబు దగ్గరికి నడిపించబడి ఏమని అంటాడంటే, నువ్వు చేసినటువంటి కార్యాలము యెహోవా దృష్టికి చెడుతనంగా ఉన్నది. అయితే నేను తెలియజేస్తున్నది ఏంటంటే, ఈ సంవత్సరంలో ఈ యొక్క ప్రాంతంలో, ఈ దేశంలో వర్షమైనను మంచైనను కురవదు అని చెప్పేసి ఏలియా అని అంటాడు. అనగానే దేవుడు ఆ యొక్క మాటలను విని
ఆ యొక్క ఏలియా యొక్క ప్రార్థనను విని దానికి జవాబునిచ్చి ఆ ప్రాంతంలో అంట వర్షమైనను మంచైనను కురవదు అని చెప్పేసి మనము దేవుని వాక్యంలో చూస్తాం. ఏలియా చేసినటువంటి మొదటి ప్రార్థన, ఆయన దేవా ఈ దేశంలో వర్షం కానీ మంచు కానీ పడద్దు అని అన్నప్పుడు దేవుడు ఆ యొక్క ప్రార్థనను విని ఆ ప్రాంతంలో వర్షం కానీ మంచు కానీ కురవనివ్వలేదు. అయితే ఆ యొక్క ఏలియా ఆహాబు దగ్గరికి వచ్చి ఆయన ముందే నిలబడి ఎంతో ధైర్యంగా అంటున్నటువంటి మాట ఈ మాట, ఈ దేశంలో వర్షం కానీ మంచు కానీ పడదని చెప్పేసి. అదే సమయంలో దేవుడు ఆ యొక్క ఏలియాతో మాట్లాడి ఏమంటాడంటే, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళి ఆ యొక్క అక్కడ ఒక వాగు ఉన్నది, కేరీతు అనేటువంటి వాగు ఉన్నది. ఆ వాగు అంట యోర్దాను నదికి ఎదురుగా ఉందంట, తూర్పుగా ఉందంట. ఆ కేరీతు అనేటువంటి ఒక వాగు దగ్గరికి వెళ్ళు, నువ్వు అక్కడ ఉండు. అక్కడ ఉన్నట్లయితే నీకోసం నేను భోజనాన్ని నేను సిద్ధపరిచి ఉంచినాను. ఉదయకాలమున సాయంకాలమున రోజుకు 2 సార్లు కాకోలము నీకు భోజనాన్ని తీసుకొస్తాను. కానీ ఏలియా ఆ యొక్క మాటలను విని అక్కడికి వెళ్ళి ఆ వాగు దగ్గర ఉండగానే ప్రతిరోజు ఉదయము సాయంత్రం 2 సార్లు అక్కడ కాకులం అతనికి రొట్టె మరియు మాంసాన్ని తీసుకొస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. నేను ఈ స్టోరీ లాగా చెప్తున్నాను, మనకు టైం లేదు. కాకపోతే ఈ స్టోరీలో నుంచి మనం తీసుకోవాల్సిన పాయింట్స్ ఏంటనేది నేను లాస్ట్లో చెప్తాను. అనుకుంటున్నాను. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ యొక్క కాకులము ఆ విధంగా తీసుకొచ్చి ఇస్తా ఉంది. ఆ కేరీతు వాగులోని వాటర్ అయినా తాగుతా ఉన్నాడు. అయితే ఆ ప్రాంతంలో వర్షం పడట్లేదు, మంచు పడట్లేదు. ఆ వాగులో ఒకనొక రోజున నీరంతా అయిపోతా ఉంటది కదా, వర్షం లేదు, ఎండ కొడతా ఉంది, మంచు లేదు, ఏం లేదు, ఇంకా వాగు ఎండిపోయిన పరిస్థితి. ఆ పరిస్థితిలో దేవుడు అతన్ని సారేపాతు అనేటువంటి ఒక ప్రాంతానికి తీసుకెళ్ళినాడు. ఆ సారే ప్రాంతంలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు యొక్క ఇంటికి అతను వెళ్ళినాడు. ఆ వెళ్ళినప్పుడు అతను ఆ ఇంట్లో ఒక అద్భుతాన్ని చేసినాడు. చేసిన తర్వాత ఆ యొక్క ఇంటి యొక్క విధవరాలు యొక్క ఉన్నటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు మరణకరమైనటువంటి వ్యాధి కలవారై ఉంటాడు అన్నమాట. ఆ సమయంలో ఆ విధవరాలు దేవునికి ప్రార్థన చేస్తుంది. ఏలియా దగ్గరకు వచ్చి అంటది, దైవజనుడా, నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినావా? నువ్వు అసలు నా కుమారుని చంపడానికి నువ్వు వచ్చినావా అని చెప్పేసి అనగానే ఏలియా ఎంతో బాధపడి ఆ చిన్నవాడిని తీసుకొని మేడపైకి వెళ్ళి నిజంగా ఒక గొప్ప ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏలియా యొక్క ప్రార్థన విని ఆ చిన్నవాడిని స్వస్థపరిచినట్టుగా, ఆ మరణం నుంచి తప్పించినట్టుగా చూస్తాం. మొదటిది, ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం పడలేదు, మంచు పడలేదు 3.5 సంవత్సరాల వరకు. రెండవది, ఏలియా ప్రార్థించినప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యం చేసి ఆ చిన్నవాడిని మరణం నుంచి తప్పించినాడు. అదేవిధంగా మూడవదిగా చూసినట్టయితే ఏలియా మరలా ప్రార్థించినప్పుడు ఆ ప్రాంతంలో అంట వర్షం పడ్డదంట. ఏం జరిగిందండి? ఏలియా మరలా ప్రార్థించగా వర్షం పడ్డది. అయితే ఈ 3 ప్రార్థనలకు ఏలియా ఏది అడిగితే దేవుడు అది దయచేశాడు. ఈ ప్రార్థనే కాదు, ఇంకా అనేక ప్రార్థనలు ఏలియా చేశాడు. కాకపోతే నేను కొన్ని విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నాను. ఈ 3 ప్రార్థనలో ఏలియా అడిగినప్పుడు దేవుడు ఏలియా యొక్క ప్రార్థన విన్నాడు, ఏలియా అడిగిందని దయచేశాడు. అయితే ఒకనొక రోజు ఆ ఏలియాకు ఏమవుతుందంటే, ఏలియా ఈ ఆహాబు రాజు ఉన్నాడు కదా, ఈ ఆహాబు రాజు ఒక బయలు అనేటువంటి ఒక దేవతను ఏర్పరచుకొని దానికి దేవత స్తంభాన్ని కట్టించి ఒక బలిపీఠాన్ని కట్టించి దానికి పూజలు చేయడం ప్రారంభించిన తర్వాత అక్కడ బయలుకు సంబంధించిన కొంతమంది ప్రవక్తలు కూడా వస్తారు. ఒకనొక రోజున ఈ ఏలియా ఈ బయలు ప్రవక్తలను సంహరించినప్పుడు ఆహాబు యొక్క భార్య అయినటువంటి యెజబెలు రాణి ఏలియాకు ఒక సందేశం పంపుతుంది. ఏమని చెప్పేసి అంటే, రేపు ఈ సమయం వరకెళ్ళే నువ్వు చనిపోతావు నిశ్చయంగా అని చెప్పేసి పంపించినప్పుడు ఏలియా భయపడ్డాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేసినటువంటి ఏలియా రాజు దగ్గరికి వెళ్ళి రాజు ముందు నిలబడి ఏమని అంటున్నాడు, ఈ సంవత్సరంలో నీ దేశంలో వర్షం పడదు, మంచు పడదని ఒక శాపగ్రస్తమైనటువంటి ఒక శాపాన్ని ఇచ్చి నిలబడినటువంటి ఒక ఏలియా రాజు యొక్క భార్య అన్నటువంటి ఒక మాటకు నిజంగా భయపడి అక్కడ నుంచి పారిపోతాడంటాడు అన్నమాట. అక్కడ నుంచి ఒక దినం పాటు ఒక రోజు ప్రయాణం అంతా నడుచుకుంటూ వెళ్ళిపోయి దేవుని ఏమని అడుగుతాడంటే, దేవా, నేను నా పితరుల కంటే గొప్పవాడిని కాదు, దయచేసి నన్ను మరణం చేయి అని చెప్పేసి అంటాడు. ఇక్కడ మనకు కొద్దిగా ఫన్నీగా అనిపిస్తుంది. ఏంటంటే అక్కడ యెజబెలు దగ్గర ఉన్న ఆమె అనిపిస్తుంది, నువ్వు ఒక రోజంతా నడుచుకుంటా పోయి అక్కడికి పోయి వాళ్ళు కోరుకుంటున్నది ఏంది, చంపేయమని. దేవా నన్ను కాపాడమని అడగట్లేదు, కానీ ఏమంటున్నాడు, నన్ను చంపేయని అంటున్నాడు. చంపేయమని అన్నప్పుడు దేవుడు
నిజంగా గొప్పవాడు, నేను చంపేస్తానులే, నేను చంపేయాలే. దేవుడు ఏమంటాడంటే నువ్వు లేచి నీకోసం భోజనం సిద్ధం చేయబడ్డది, ఆ భోజనాన్ని తిను అని చెప్పేసి అంటాడు. దేవుడు ఏమంటున్నాడు, భోజనాన్ని సిద్ధం చేశాను, వెళ్ళి ఆ భోజనం చేయమని చెప్పేసి అంటాడు. అంటే ఇప్పుడు మనం 4 రకాల ప్రార్థనలు చూస్తున్నాం. మొదటి ప్రార్థన, ఏలియా ప్రార్థించినప్పుడు దేవుడు వర్షాన్ని కురిపించలేదు, మంచు కురిపించలేదు. రెండవ ప్రార్థనలో ఆ చిన్నవాడు మరణంకి దగ్గరగా ఉన్నటువంటి చిన్నవాడిని స్వస్థపరిచి ఆ మరణం నుంచి తప్పించాడు. 3వ ప్రార్థనలో ఆ ప్రాంతంలో మరలా వర్షం వచ్చింది. అయితే 4వ ప్రార్థనలో ఎప్పుడైతే ఆ ఏలియా నన్ను మరణం చేయమని అన్నప్పుడు దేవుడు ఆ మరణాన్ని అతనికి దయచేయలేదు, కానీ అతనికి భోజనం దయచేశాడు. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యంలో 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్టయితే ఏలియా మరణం చూడకుండానే ఆరోహణం వెళ్ళిపోయాడు. నన్ను చంపేయమని అంటే దేవుడు అంటున్నాడు నీకు అసలు చావనే లేదు అని చెప్పేసి ఏలియాతో అన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. అయితే మొదటి 3 మాటలకు దేవుడు జవాబు ఇచ్చిన దేవుడు 4వ మాటకు జవాబు ఎందుకు ఇవ్వలేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ 3 ప్రేయర్స్ ఏంటంటే, దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనలు విన్నాడు, వాటికి జవాబు దయచేశాడు. 4వ ప్రార్థన దేవునికి చిత్తానుసారంగా లేదు కాబట్టి దేవుడు ఆ ప్రార్థనను వినలేదు, ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. అయితే మనం ఒకసారి ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుదామా? 5వ అధ్యాయం 14వ వచనం. 1 యోహాను 5:14. ఆయనను బట్టి కలిగిన ధైర్యం ఏదనగా, మనకు కలిగిన ధైర్యం ఏదనగా, చిత్తానుసారముగా మనం ఏది అడిగినను, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది, ఆయన మన మనవి ఆలకించునన్నది. దేవుల్లో మనకున్నటువంటి ధైర్యం ఏంటంటే, దేవా నేను నీ చిత్తానుసారంగా ఏది అడిగినానని నువ్వు నాకు ఇస్తావయ్యా. నాకు తోచిందల్లా నేను అడుగుతున్నాను. ఆ అడిగే స్థితిలో మనం ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు కొన్ని విషయాలు మనకు దయచేయట్లేదు, కొన్ని విషయాలు లేట్ చేస్తున్నాడు అంటే, కొన్ని విషయాలు మనకు ఇవ్వట్లేదు అంటే దేవుడు మనం దేవునికి చేస్తున్న ప్రార్థన ఆయన చిత్తానుసారంగా లేదు అని చెప్పేసి. రెండవ విషయం మనము ఈ యొక్క స్టోరీలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఏలియా ఆ యొక్క కేరీతు వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏలియా ఆహాబుతో దేవుని యొక్క చింతన కలిగిన వాడై ఆహాబుతో ఆ మాటలు అన్నప్పుడు దేవుడు ఏమన్నాడండి, నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నీకు భోజనం సిద్ధం చేయబడినది. అదేవిధంగా దేవా నన్ను మరణం చేయు అన్నప్పుడు నువ్వు లేచి భోజనం చేయు అన్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అంటే, మనం రేపటి గురించి మనం చింతించే వారం కాదు అని తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యంలో రెండు ప్లేస్లో రాయబడింది. మత్తయి సువార్త 6:26, లూకా 12:24 ఏమని రాయబడింది, ఆకాశ పక్షులను చూడము, అవి విత్తవు కోయవు, మీరు వాటికంటే మరి శ్రేష్ఠులు, వాటికి దయచేస్తున్నటువంటి నేను మీ దేవుణ్ణి, నేను మీకు కూడా దయచేస్తానని చెప్పేసి అన్నాడు. అయితే ఈ యొక్క ఏలియా గురించి మనం కొన్ని మాటలు నేర్చుకున్నాము. దానిలోంచి మనం నేర్చుకోవాల్సిన 2 ముఖ్యమైన మాటలు ఏంటంటే, ఏం ప్రార్థించినా కూడా మనము దేవుని చిత్తానుసారంగా మన ప్రార్థన ఉన్నదా లేదా అని తెలుసుకొని ప్రార్థించాలి. ఆయన చిత్తం మనకి ఇలా తెలుస్తుందండి, ఆయనలో మనం కనిపెట్టినప్పుడు, ఆయనను మనం ప్రార్థిస్తూ ఆయనలో కనిపెట్టినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, ఇది నా చిత్తానుసారమా కాదని. మన పౌలు భక్తుడు మనకు తెలుసు, ఆయనకు కుంటి కాలు ఉన్నది. పౌలు భక్తుడు ఎంతో మంది స్వస్థపరిచాడు. దేవా దయచేసి నా యొక్క కాళ్ళు స్వస్థపరచు అంటే దేవుని యొక్క వాక్యం ఏమసలు చేస్తుంది, నా కృప నీకు చాలు. దేవుడు ఆయనను స్వస్థపరచాలనుకోలేదు. మనం ఇప్పుడంటే మనం కార్లలో, ఫ్లైట్లలో, ట్రైన్లలో ప్రయాణం చేస్తున్నాం. ఆ రోజుల్లో ఆయన అనేక సువార్తలు నడుచుకుంటూ వెళ్ళి ప్రయాణం చేశాడు. అయినప్పటికీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, పౌలా నా కృప నీకు చాలు, నువ్వు స్వస్థపరచబడుతున్నావా స్వస్థపరచబడడం లేదా అనేది అనవసరం. అయినప్పటికీ నేను నిన్ను నడిపిస్తున్నాను, నువ్వు బాగాలేవు నేను నడిపిస్తున్నాను, నువ్వు నడుస్తున్నావు, నువ్వు సేవ చేస్తున్నావు, నీకు ఇంకేం కావాలా? ఆ కాలు బాగున్నా లేకపోయినా నువ్వు సేవ చేస్తున్నావు, నువ్వు నడుస్తున్నావు, ఇంకా నీకు కావాల్సింది ఇంకేముంది, ఏమి లేదు అన్నట్టుగా ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు మనం ఏమి చేసినాను, మనం ఏది జరిగించినాను, మనం దేవుని ప్రార్థించే ముందు ఆయన చిత్త ప్రకారం అది ఉందా లేదా అని తెలుసుకొని ప్రార్థించాలి. రెండవ విషయం ఏంటంటే, మనం దేని గురించి చింతించదు కానీ
దేవుని యొక్క పనిలో మనం నిమగ్నం అయితే మన గురించి చింతించేవాడు ఆయన ఉన్నాడు. మన చింత యావత్తును ఆయన మీద మోపమని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తోంది. మన చింత యావత్తును ఆయన మీద మోపినట్టయితే రేపు మనం ఏం తింటాము, ఏమి త్రాగుదాం అని చెప్పేసి మనము దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. అన్ని సమకూర్చువాడు ఆయనే. యెహోవా ఈరే మనకు సమస్తాన్ని సమకూర్చువాడై ఉన్నాడు. కాబట్టి ఇటు వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ దేవా, యేసయ్యానికి వందనాలు ప్రభువా. ఇంతవరకు కొన్ని నిమిషాలు నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి నీ చూపినటువంటి కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. అవును, గతించిన కాలంలో అనేక రోజులుగా ప్రభు మేము అనేక విషయాలకై ప్రార్థిస్తూ నీ సన్నిధిలో ప్రభు మేము నిరుత్సాహపడతా ఉన్నామేమో. అయితే ప్రభు ఆ ప్రార్థన నీకు ప్రభు నీ చిత్తానుసారమైనదా కాదా అని మేము తెలుసుకునే పరిస్థితిలో లేము ప్రభు. అయితే ఈ దినం నుంచి ప్రభు నీ ఎందుకు కనిపెట్టి ప్రభు నీ చిత్తానుసారమైన ప్రార్థన మేము చేయడానికి నీ యొక్క కృప చూపని మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. అదే విధంగా ప్రభు రేపటి దినంలో మేము ఏమి తింటాము, ఏమి త్రాగుదాం అని ప్రభు చింతించేవారు కాదు కానీ ప్రభు నీ పనిలో నిమగ్నమై ప్రభు నీ కొరకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచుమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయం ఇచ్చినటువంటి ప్రత్యేక